డి న్యూస్కి స్వాగతం. కరోనా కంటే భయంకరమైన వైరస్ వైసీపీ అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. తిరుమల నెయ్యిని కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, నాడు 2 కొండలతో కుట్రకు వైఎస్ బీజం వేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో హిందుత్వంపై, తిరుమల కొండపై కుట్రలు చేశారు. పింక్ డైమండ్ డ్రామాలు ఆడారు. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకున్నారు. దేవుడి ప్రసాదాన్ని ముక్కుతో వాసన చూసిన వైనం మనం చూసాం. ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. లడ్డూ ప్రసాదాన్ని సాక్షాత్తు ఆ దేవుడు పంపించిందిగా భావిస్తాం. అలాంటి లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యిని కలిపేశారు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారికి శిక్షలు ఎప్పుడు అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగినట్లు రిపోర్టు వచ్చినా దాన్ని బయటకు రాకుండా చేశారు. దొంగే అందరినీ దొంగ అన్నట్లుగా వైసీపీ చేష్టాలున్నాయన్నారు. నిజాలు బయటపడ్డా అబద్ధాలు మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరుమలను 2 కొండలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద, తిరుమల కొండ మీద కుట్రలు చేస్తున్నారన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతిదీ కూడా 2019, 2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతిదీ ఒక కుట్రే అధ్యక్ష.